తెలుసా అండి, మనము మొర్ర పెట్టినప్పుడు ఎల్లను కూడా ఏం చేస్తున్నాడు ఆయన? మన మొరలు ఆలకించి ఆయన మనకు సమీపముగా ఉన్నట్లు ఎవ్వరును మనకు అంత సమీపముగా లేరు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనము మొరపెట్టినప్పుడు ఎల్లా కూడా ఆయన మనకు సమీపముగా ఉన్నట్లు ఎవ్వరు కూడా ఏ జనమునకు కూడా లేరు, కానీ నీకు నాకు ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎందుకంటే ఆయన మనము దేవుడుగా కలిగి ఉన్నాము కాబట్టి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి బిగ్గరగా చప్పట్లు కొడుతూ ఆయన నామాన్ని మహింపరుదాం. ఆయన దేవుడిగా కలిగి ఉన్న దానిని బట్టి, ఆయన దేవుడిగా కలిగి ఉన్న దానిని బట్టి మనము మొరపెట్టినప్పుడల్లా మన మొరను ఆలకిస్తున్న గొప్ప దేవుని కలిగి ఉన్న దానిని బట్టి ఆయన్ని స్తుతించవలసిన వారమై ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. నిజముగా ఆయన మన జీవితాల్లో చేస్తున్నటువంటి కార్యాలకు ప్రతిగా మనం ఏమీ కూడా ఇవ్వలేని వారమండి. ప్రైజ్ ది లార్డ్. నా మట్టుకు నేను కూడా ఎప్పుడు దేవుని సన్నిధిలో ప్రభువా నాకు ఇది కావాలయ్యా అని, లేకపోతే నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా అని దేవుని సన్నిధిలో ప్రార్థించిన ప్రతి గడియలో కూడా ఆయన నాకు సమీపముగా ఉన్నట్లు ఎవ్వరూ నాకు లేరు. ప్రైజ్ ది లార్డ్. మీకు ఎవ్వరూ లేరు కదండి, అవునా కాదా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒకవేళ ఎవరైనా మనకంటూ సమీపముగా ఉన్నవారు ఉంటారు. మన భర్త మనకు సమీపముగా ఉంటాడు, మన బిడ్డలు మనకు సమీపముగా ఉంటారు, లేకపోతే మన బంధుమిత్రాదులు మనకు సమీపముగా ఉంటారు. కానీ మనకు అక్కరగా ఉన్నప్పుడు, లేకపోతే మనకు అవసరత ఉన్నప్పుడు, మనము దుఃఖములో ఉన్నప్పుడు, మనం ఆదరణ లేక కొట్టుమిట్టాడుతున్న సమయంలో వారు ఒకవేళ సమీపముగా ఉన్నప్పటికీ కూడా ఏమీ చెయ్యలేని నిస్సహాయాలుగా ఉండేటువంటి పరిస్థితి కూడా మనకి తటస్థిస్తూ ఉంటుంది. లేదా అండి? అలాగ మన జీవితాల్లో మనకు అలాగ జరగలేదా? బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే మనందరికీ తెలిసినటువంటి ఒక వ్యక్తి ఉంది. ఆమె ఎవరండి? హాగరు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నిజంగా సారా యొక్క మాటను విని అబ్రహాము ఏం చేశాడు? హాగర్ని చేర్చుకున్నాడు. హాగరు ద్వారా ఒక కుమారుణ్ణి కన్నాడు. కానీ తర్వాత స్థానములో ఆ యొక్క ఈమె కలిగిన ఆ స్థితిని బట్టి భార్య అయినటువంటి శారాను నిందించుడను బట్టి ఆ శారా అబ్రహాముతో ఈమె కుమారుణ్ణి ఇక్కడ నుండి పంపివేయి అని అన్నప్పుడు ఆ మాటను విన్నటువంటి అబ్రహాము శారా యొక్క మాటను విని హాగర్ని, అలాగే పసిపిల్లవాడు అయినటువంటి నడవలేని పరిస్థితులు ఉన్నటువంటి ఇష్మాయేలును చంకబెట్టుకుని అరణ్య మార్గంలో గుండా వెళ్ళింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వెళ్ళేటప్పుడు సహాయము చేయగలిగినటువంటి ఆ యొక్క అబ్రహాము ఏదో కొద్ది సహాయము మాత్రమే అతడు ఇవ్వగలిగి స్తోమత కలిగి సమీపముగా ఉన్నవాడై ఉండి కూడా అతడు ఏమీ చేయలేనటువంటి పరిస్థితిలో ఏదో కొద్ది మాత్రపు యొక్క సహాయము చేసి ఆ యొక్క హాగర్ని, ఇష్మాయేలుని పంపివేసిన పరిస్థితి ఉంది. నిజంగా కొన్ని సందర్భాలలో మన జీవితంలో కూడా మనకి సహాయము కావాలి అనుకున్నప్పుడు వారి సహాయము చేయగలిగిన స్థితిలో ఉండి కూడా చేయలేని నిస్సహాయులుగా, లేకపోతే చేసేటువంటి మనసు లేని వారిగా, ఒకవేళ చేయాలని ఉన్నప్పటికీ కూడా సహకరించలేనటువంటి పరిస్థితులు, చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు మనకి తటస్థిస్తూ ఉంటాయి. ఇటు చూస్తే హాగరు ఉంటే ఇష్మాయేలు యొక్క ఆ యొక్క ఏడుపును చూచి ఏమీ చెయ్యలేనటువంటి నిస్సహాయురాలిగా ఆమె ఆ యొక్క గడియలో ఉండిపోవడం మనం చూస్తూ ఉన్నాం. తనకి చేయాలని ఆ ఆ యొక్క చంటి పిల్లవాని యొక్క ఆ మొరను ఆలకించి సహాయపడాలని, ఏదైనా అతని కొరకు చేయాలని ఆమె యొక్క హృదయం నిండా ఆశ అయితే ఉంది. కానీ ఆ క్షణములో ఆమె ఏమి చెయ్యలేని నిస్సహాయురాలుగా ఉండిపోయింది. కానీ ప్రియ దేవుని బిడ్డ, ఆ రోజు ఆ యొక్క హాగరును చూచినటువంటి ఆ గొప్ప దేవుడు ఆ యొక్క ఇష్మాయేలు యొక్క మొరను విని అరణ్యములో అతని కొరకు జీవజల ఊటను తెరిచిన ఆ గొప్ప దేవుడు ఈ పగటి కాలమందు నీకు సహాయము చేసేవారు ఉన్నప్పటికీ కూడా చేయలేని పరిస్థితులు ఉండవచ్చేమో, కానీ నిన్ను నన్ను చూస్తున్న దేవుడు, నీవు నేను మొర పెడుతున్నటువంటి ఆ మొరను విన్న ఆ గొప్ప దేవుడు మాత్రము ఆ గడియలోనే నీ మొరను విని నీ కొరకు ఎన్నడూ ఆగిపోయినటువంటి ఆశీర్వాదాలు నీ కొరకు తెరిచే దేవుని మనం ఆరాధిస్తూ ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాదా అండి? ఎన్ని మారులు అలాగా మన జీవితాల్లో జరగలేదండి కదా? కానీ నిజంగా ఒక్కొక్కసారి మనం అనుకుంటూ ఉంటాం, అందరూ ఉన్నారు నాకు, కానీ ఏ సహాయము నేను పొందలేకపోతున్నానే అని మనము బాధపడుతున్నటువంటి సందర్భాలు మన జీవితాల్లో ఉంటూ ఉంటాయి. కానీ వాళ్ళు ఎవరండి?
మనుషులు కదండి. మనము మనుషుల వైపు చూడకూడదు. మనుషులను ఆశ్రయిస్తే ఒకవేళ అది వారు సహాయము చేసినప్పటికీ కూడా అది తాత్కాలికముగా అబ్రహాము చేసినటువంటి ఆ సహాయములాగా ఉండవచ్చేమో. కానీ మన దేవుడైతే ఏం చేశారంటండి, అప్పుడు అరణ్యములో ఇష్మాయేలు కొరకు తెరిచిన ఆ బావి ఇప్పటికీ కూడా ఉందంటండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంటే మన దేవుడు మన కొరకు తెరిచేవి ఎలా ఉంటాయంటే, దేవుడు మనము మొరపెట్టినప్పుడు ఆయన ఇచ్చేటువంటివి ఎలాగుంటాయి అని అంటే అవి సదాకాలము నిలిచి ఉండేవి ఉంటాయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన ఏదో ఇప్పుడు నువ్వు అడిగావు కదా అని ఇప్పుడేదో నీకు ఇచ్చేసి తర్వాత చేతులు ముడుచుకొని కూర్చుండేవాడు ఆయన ఎంత మాత్రము కాదు. లేకపోతే నీ స్థితిని చూచి, లేకపోతే నీకు ఈ రోజు ఇస్తే మరలా తర్వాత నువ్వు ఇవ్వగలవు, నువ్వు మరలా సహాయపడగలవు అనేటువంటి ఉద్దేశముతో మనుషులు అనేవారు సహాయం చేస్తారు కదా అండి. నీ యొక్క స్థితిని లేకపోతే వారు ఇచ్చేవారికి తగిన రీతిలో నువ్వు ఉంటే, ఆ స్థితికి తగిన వాడువుగా ఉంటే దానిని బట్టి నీకు సహాయం చేస్తారు కాదా అండి. ఒకవేళ ఒకళ్ళ దగ్గరికి ఒక అప్పు కోసం వెళ్ళామనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు, మరలా ఆ అప్పును తీర్చగలిగేటువంటి పరిస్థితి నీకు ఉందా లేదా అని ఆలోచించి అప్పుడు నీకు సహాయం చేస్తారు. కానీ మన దేవుడైతే మన యోగ్యతలను చూడలేదు, మన జీవిత విధానాన్ని చూడలేదు, మనం అర్హులమని ఎంచలేదు. కానీ ఆయన నామములో, కేవలం ఆయన నామములో అడుగుతున్నామని ఆయన మనకు సమస్తమును ఇచ్చుచున్న దేవుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒకసారి బిగ్గరగా చప్పట్లు కొడుతూ ఆయన నామాన్ని గణపరుద్దాం. నిజముగా ఆయన మనకు సహాయపడినట్లుగా ఎవరు మన జీవితాల్లో సహాయపడేవారు ఉన్నారండి. ప్రైజ్ ది లార్డ్. ఈ పగటి కాలం ముందు మీకు ఒక వ్యక్తిని నేను పరిచయం చేయాలని ఆశపడుతూ ఉన్నాను. బైబిల్ గ్రంథంలో మనందరికీ తెలిసినటువంటి ఒక స్త్రీ ఉంది. ఆ స్త్రీ ఎవరో తెలుసా అండి? నిజంగా తనకున్నటువంటి ఆ పరిస్థితిలో ఒక్కొక్కసారి నిజంగా మనకున్నటువంటి పరిస్థితి, మనకున్న దుఃఖాన్ని బట్టి కనీసం మనల్ని పలకరించేవారు కూడా ఉండరండి. మనకి దగ్గరలోనే ఉంటారు, మన పరిస్థితి అంతా వాళ్ళకి తెలుసు. కానీ ఒకవేళ నిన్ను కదిపి నిన్ను పలకరించి ఒకవేళ ఏంటి నీ పరిస్థితి అంటే నువ్వేమో అన్ని చెప్పేస్తావేమో, చెబితే నీ మాట ఎక్కడ వినాల్సి వస్తుందో విన్ని ఊరుకుంటే బాగుంటుందా, మరలా నీకు సహాయము చేయవలసి వస్తుందేమోనని పలకరించాలన్న మనసు ఉన్నప్పటికీ కూడా పలకరిస్తే ఎక్కడ నీకు సహాయపడవలసి వస్తుందో అని చాటుమాటుగా ఉండేటువంటి పరిస్థితి లేకపోలేదు. నువ్వు బలహీనగా ఉన్నప్పుడు నువ్వేదన్నా నిన్ను పలకరిస్తే ఎక్కడ సహాయపడవలసి వస్తుందో అని, లేకపోతే కొద్ది సమయము నీ కొరకు ఎక్కడ వెచ్చించాల్సి వస్తుందో అని నీకు మరుగైపోయినటువంటి పరిస్థితులు మన జీవితాల్లో ఉంటూ ఉంటాయి. కానీ బైబిల్ గ్రంథంలో ఒక స్త్రీ ఉంది, ఆమె హన్నా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మీకు ఆమె గురించి మొత్తము మీకు అంత స్టోరీ తెలియందేమి కాదు. కానీ దేవుడు నాకు అనుగ్రహించినటువంటి ఆ యొక్క మాటల్లో నుండి, నాకు ఇచ్చిన ఆ ప్రత్యక్షతలో నుండి, నాకు దేవుడు అనుగ్రహించిన ఆలోచనలో నుండి ఈ పగటి కాలం ముందు మీతో మాట్లాడాలని నేను అనుకుంటున్నాను. ప్రైజ్ ది లార్డ్. ఆ పరిశుద్ధాత్మ దేవుడు సహాయము చేయునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మొదటి సమూయేలు గ్రంథము ఇక్కడ మనకి అందరికీ తెలిసిన ఒక వాక్యమే అన్నమాట. మొదటి అధ్యాయము 6వ వచనాన్ని చదువుదాం. యెహోవా చదవండి. యెహోవా 8 వరకు, 6 నుండి 8 వరకు చదవండి. యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసి ఉన్న హేతువును పట్టి ఆమె వైరియగు పెనిన్న ఆమెను విసిగించుటకై ఆమెకు కోపము పుట్టించుచు వచ్చెను. ఎల్కానా ఆమెకు ఏటేటా ఆ రీతిగా చేయుచు నుండగా హన్నా యెహోవా మందిరములకు పోవునప్పుడెల్లా అది ఆమెకు కోపము పుట్టించును కనుక ఆమె భోజనము చేయక ఏడ్చుచు వచ్చెను. ఆమె పెనిమిటి అయిన ఎల్కానా, హన్నా నీవెందుకు ఏడ్చుచున్నావు? నీవు భోజనము మానుట ఎలా? నీకు మనోవిచారం ఎందుకు కలిగినది? 10 మంది కుమారుల కంటే నేను నీకు విశేషమైన వాడను కానా అని ఆమెతో చెప్పుచూ వచ్చాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ మాట మీకు అర్థమైంది అనుకుంటున్నానండి. ఎల్కానా అనేటువంటి ఒక వ్యక్తికి 2 భార్యలు ఉన్నారు. ఒకరు హన్నా, ఒకరు పెనిన్నా. అది మనందరికి తెలిసిన విషయమే. అయితే పెనిన్నాకి బిడ్డలు కలిగి ఉన్నారు, కానీ హన్నాకి ఎవరు లేరు,
పిల్లలు లేరు. పిల్లలు లేని పరిస్థితిని బట్టి తన యొక్క తోడి అంటే తన సవితి ఇంకొక అంటే భర్తకు వేరొక భార్య అయినటువంటి, అంతే కదండి, ఆమె పెనిన్న ఏం చేస్తూ వచ్చిందంట, ఈమెని మాటకి కూడా వీరు ఏటేటా ఏం చేస్తూ ఉండేవారంటే దేవుని యొక్క మందిరానికి వారు వెళుతూ వచ్చేవారు కుటుంబముగా. వెళ్ళిన ప్రతి సందర్భంలో కూడా ఈ పెనిన్న ఏం చేస్తూ వచ్చేదంటే తన యొక్క స్థితిని చూచి, అంటే తనకు లేని అటువంటి ఆ పరిస్థితిని చూచి, తన యొక్క గొడ్రాలు యొక్క ఆ పరిస్థితిని చూచి ఏం చేస్తూ వచ్చేదంటే ఎగతాళి చేస్తూ ఆమెకేం చేస్తూ ఉండేదంటే దుఃఖాన్ని కలగజేస్తూ ఆమెకు కోపాన్ని రేపుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంటూ ఉంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నిజంగా ఈ దినాల్లో కూడా మన జీవితాల్లో మనకున్నటువంటి అసలే మనము నలుగుతూ ఉంటే, అసలే మనము బాధపడుతూ మనకున్న పరిస్థితిని బట్టి మనము కృంగిపోతూ ఉంటే, మనకు సహాయము చేయకపోగా, మనల్ని ఆదరించకపోగా, మనకున్న ఆ పరిస్థితిని బట్టి నువ్వేదో చేయబట్టే, లేకపోతే నువ్వేదో తప్పు చేయబట్టే, దేవునికి ఆయాసకరంగా నువ్వు బ్రతకబట్టే నీ జీవితంలో ఈ తప్పు అనేది దొరికింది, లేకపోతే ఈ ఆశీర్వాదం అనేది నువ్వు పొందలేకపోతూ ఉన్నావు అని ఏం చేస్తూ ఉంటారండి, మనల్ని ఇంకాస్త నిరుత్సాహములో, ఇంకాస్త కృంగిపోయేటట్లుగా, ఇంకాస్త దుఃఖపడేటట్లుగా కొన్ని సందర్భాలలో మనకున్న పరిస్థితితో మనం బాధపడిపోతూ ఉంటే ఇంకా పైగా ఏం చేస్తుంటారు, వారి మాటల చేత మనలో కోపాన్ని కూడా రేపేటువంటి పరిస్థితులు మన జీవితాల్లో తటస్థిస్తూ వస్తుంటాయి. నిజంగా హన్నా యొక్క జీవితంలో తనకున్నటువంటి ఆ పరిస్థితిని బట్టి తను కృంగిపోతూ వేదన పడుతూ వెళ్ళినప్పుడల్లా కూడా దుఃఖపడుతూ ఉన్నటువంటి ఆమె పరిస్థితి ఆదరణ లేకపోగా ఏం జరుగుతుందండి, కోపము రేపేటువంటి పరిస్థితి, ఇంకాస్త నిరుత్సాహం, ఇంకాస్త దుఃఖములోనికి నెట్టివేసేటువంటి పరిస్థితి ఆ బిడ్డ జీవితంలో ఉంటూ ఉంది. అయితే తన భర్త అయినటువంటి ఎల్కానా మాత్రము అక్కడ 8వ వచనంలో ఉంటుందన్నమాట. ఏమని, 10 మంది కుమారుల కంటే నేను నీకు విశేషమైన వాడను కాదా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. నిజముగా అలాంటి ఒక పక్క ఇలా ఆదరణ లేనటువంటి కోపం రేపేటువంటి ఈ పరిస్థితి ఆమెకు ఉన్నప్పటికీ కూడా పక్కన ఉన్నటువంటి తన భర్త తనకి ఏం చేస్తున్నాడు, ఆదరణ కలగజేసేటువంటి పరిస్థితి. ఎందుకు బాధపడుతున్నావు, ఎందుకు నువ్వు దుఃఖపడుతూ ఉన్నావు, ఎందుకు భోజనం మానివేస్తూ ఉన్నావు, నీకు ఒకవేళ బిడ్డలు లేకపోతే నేనేమన్నా అన్నానా అని ఆదరిస్తూ, వారికంటే నీకు నేను విశేషమైన వాడను కానా అని ఆదరించేటువంటి భర్తను కలిగి ఉన్న హన్నాను బట్టి ఒకసారి దేవుని స్తుతిద్దాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కానీ ఈ దినాలలో చూస్తూ ఉంటే అండి, నిజంగా ఒకవేళ బిడ్డలు లేనటువంటి పరిస్థితిలో ఎవరైనా ఉంటే అలాంటి పరిస్థితి ఉందా అండి? మహా చూస్తే 1 సంవత్సరం, అప్పటికే ఎల్కానాకి పిల్లలు ఉన్నారు, అంటే కొన్ని సంవత్సరాలు గడిచినటువంటి పరిస్థితి ఉండవచ్చు. కానీ అన్నాకు పిల్లలు లేనటువంటి ఆ పరిస్థితిని బట్టి భర్త ఎంతో ఆమెను ఆదరిస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజుల్లో చూస్తూ ఉంటే అలాగా పరిస్థితి కనుక అలాగ ఉంటే ఏం చేస్తారండి, మహా అయితే 1 సంవత్సరం చూస్తారు, 2 సంవత్సరాలు చూస్తారు, 3 సంవత్సరాలు చూసి వెంటనే ఏమంటారో తెలుసా, నువ్వు నాకు విడాకులు ఇచ్చేస్తే నేనేం చేస్తాను, ఇంకొకరిని పెళ్లి చేసుకొని నాకు వారి ద్వారా నాకు బిడ్డలు కలుగుతారు అని అనేటువంటి భర్తలు ఉన్నటువంటి స్థితిలో మనము ఇప్పుడు ఉంటూ ఉన్నాం కదా అండి. అలా అని నువ్వు వెళ్ళిపోతే నా కుమారుడికి ఇంకొక వివాహాన్ని చేస్తానని ద్వేషించేవారు, ఇంకొంచెం మనస్తాపం కలగజేసేటువంటి వారే ఉంటారు. కానీ రిబ్కా కొరకు ప్రార్థించిన ఇస్సాకు లాంటి వారు ఈ దినాలలో లేరండి. రిబ్కాకు పిల్లలు లేకపోతే ఏం చేశాడండి ఇస్సాకు, తన కొరకు దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడంట, ఆమెకు గర్భఫలం కావాలని. ప్రైజ్ ది లార్డ్. నిజంగా అలాంటి భర్తలు ఉంటే ఎంత ధన్యులండి స్త్రీలు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కానీ నిజంగా ఈ అన్నాని కూడా అతడు ఎల్కానా అలాగా ఆదరిస్తూ అలాగా ధైర్యపరుస్తూ ఉన్నటువంటి ఆ పరిస్థితి ఉన్నప్పటికీ కూడా అతను ఏమి చెయ్యలేని పరిస్థితి. ఆదరిస్తున్నాడు, బలపరుస్తున్నాడు, నేను నీకు లేనా అని అతడు అభయాన్ని ఇస్తూ ఆ బిడ్డను ఆదరించేవాడిగా ఉన్నాడే తప్ప ఆమెకు బిడ్డల్ని కలగ చేయగలిగాడా అండి? లేదు కదా. కానీ బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంది, రాహేలుకు పిల్లలు లేనప్పుడు ఆమె వచ్చి యాకోబుతో అంటదనమాట, ఏమని, నాకు నీవు ఎందుకు సంతు కలగ చేయడం లేదు అన్నప్పుడు అక్కడ యాకోబు ఒక మాట అంటాడు, నీకు నేను సంతానాన్ని ఇవ్వడానికి నేను దేవునికి ప్రతిగా ఉన్నానా?
ఈ రోజు నేను ఈ మాట మాట్లాడుతూ ఉన్నప్పుడు అది కేవలము సంతానము గురించి అని అనుకోబాకండి. ఒకవేళ అలాంటి పరిస్థితుల్లో ఉంటే గనక దేవుడు మిమ్మల్ని దర్శించును గాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ మాటలో నువ్వు ఈ పగటి కాలమందు ఎలాంటి పరిస్థితుల్లో, అది సంతానము లేని పరిస్థితి కానివ్వండి, అది ఆర్థిక సంబంధమైనది కానివ్వండి, లేకపోతే నీకున్న శారీరక బలహీనత కానివ్వండి, లేకపోతే నీకున్న మానసిక ఒత్తిడి కానివ్వండి, వాటన్నిటిని బట్టి కూడా ఈ యొక్క పగటి కాలమందు నువ్వు వాటి మీద దృష్టి పెట్టు. ప్రైజ్ ది లార్డ్. నీకు ఏదైనా సహాయము చెయ్యాలి అంటే మనుషుడెవ్వడు కూడా చేయలేడు. సహజంగా మనం ఆలోచిస్తాం, పిల్లలు ఎవరి వల్ల కలుగుతారండి? పురుషుని వల్ల కలుగుతారు. భర్త ద్వారా పిల్లల్ని కనవచ్చు, కానీ అది దేవుడి వల్ల మాత్రమే సాధ్యము. ప్రైజ్ ది లార్డ్. గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము అని ఉంది. అలాగే మనం చూస్తే ఆర్థిక సంబంధమైనది అవ్వచ్చు. బైబిల్ గ్రంథంలో ఒక మాట వ్రాయబడి ఉన్నది, మన కష్టము వలన మనకేమి రాదంట? ఆశీర్వాదము రాదంట. దేని వల్ల రాదండి? మన కష్టం వల్ల ఆశీర్వాదం రాదు, కానీ యెహోవా యొక్క ఆశీర్వాదమే మనకేమిస్తుందంట? ఐశ్వర్యమని ఇస్తుందంట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈరోజు మనం అనుకోవచ్చు, నేను ఎంతో కష్టపడుతున్నాను, నేను కష్టపడబట్టి నేను బ్రతుకుచున్నాను అని మనం అనుకోవచ్చేమో, కానీ ఆ కష్టపడడానికి నీకు ఆరోగ్యాన్ని ఇచ్చి నువ్వు కష్టపడిన ఆ కష్టాజితాన్ని నువ్వు అనుభవించడానికి నీకు సహాయం చేసేది ఎవరో తెలుసా? ఆ పరిశుద్ధాత్మ దేవుడై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి దీనిని బట్టి నేనేదో ప్రయాసపడ్డాను, నేనేదో పరుగులెత్తాను కాబట్టి నేడు నేను ఈ స్థితిలో ఉన్నాను అని మాత్రము, నా ప్రార్థన జీవితాన్ని బట్టి నేను ఇలాగ కలిగి ఉన్నానని మాత్రము మనం అనుకోవడానికి ఎంత మాత్రము కూడా అవకాశము లేదండి. నువ్వు ఏది కలిగి ఉన్నా, నువ్వు ఏమై ఉన్నప్పటికీ కూడా నేడు మనమున్న ఈ పరిస్థితి ఎవరి వల్ల కలిగింది అంటే అది గొప్ప ఒక్క దేవాది దేవుని వల్ల మాత్రమే మనము కలిగి ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ మాటతో నాతో ఏకీభవిస్తున్నారా అండి? ఈ మాటతో నాతో ఏకీభవిస్తున్నారా? ఏకీభవించేవారు ఒకసారి రెండు హస్తాలు ఎత్తి దేవుని స్తుతిద్దాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాదా అండి? కేవలము దేవుని కృపను బట్టి మాత్రమే, దేవుడు ఇచ్చిన పరిస్థితిని బట్టి మాత్రమే నేడు మనము ఇలాగా చలించుచున్న వారమై ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇక్కడ చూస్తే హన్నా జీవితంలో భర్త అన్నాడు ఏమని? 10 మంది కుమారుల కంటే నేను నీకు విశేషమైన వాడని కానా అని. కానీ ఆ మాటను బట్టి తను ఆదరించబడలేదండి. ఎందుకంటే తన అవసరత ఏంటి? ఆ మాట, ఆదరణకరమైన మాట తనకు కావాల్సింది కాదు. ఒకవేళ ఆదరించినా ఏదో అంతవరకే తప్ప పక్కన ఎవరున్నారు? ఎల్కానా ప్రతి గడియ ప్రతి క్షణము కూడా ఈమెను ఏం చేస్తూ వస్తుంది? నిందిస్తూ అవమానపరుస్తూ తనకి కోపము రేపుతున్నటువంటి పరిస్థితి ఉన్నప్పుడు భర్త ఎల్లప్పుడూ తనతో పాటు ఉంటాడా? ఉండడు కదండి. ఎప్పుడో ఉన్నప్పుడు ఏదో ఆదరించేటువంటి పరిస్థితి ఉండొచ్చు, కానీ ఎక్కువ శాతము ఈమె నలుగుతున్న బాధపడుతున్నటువంటి పరిస్థితులు ఆమె ఉంది. కాబట్టి భర్త ఇచ్చినటువంటి ఆ ఆదరణకరమైన మాటను బట్టి ఆమె చాలించుకోలేదు, కానీ అసలైన అక్కర, అసలైన ఆమె స్థితిని మార్చగలిగిన వాడు ఆ ఒక్క గొప్ప దేవుడని ఆమె విశ్వసించింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ భర్త ఆదరించేది నాకు తాత్కాలికమైనదే తప్ప నా అవసరత ఏమిటో అది ఆయన తీర్చలేడు అని ఆమె గుర్తించినదే ఆమె ఒక నిర్ణయం తీసుకుంది. ప్రైజ్ ది లార్డ్. అదేంటో తెలుసా అండి? వెళ్ళి మరలా భర్త దగ్గరికి వెళ్ళి అడిగిందా? నాకు పిల్లల్ని ఇవ్వు అని అడిగిందా అండి? లేదు. ఏం చేసింది? దేవుని సన్నిధికి వెళ్ళింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజు నీకున్నటువంటి అక్కర, ఈ రోజు మనకున్నటువంటి అవసరత మనుషుల వల్ల మాత్రము ఎంత మాత్రము కూడా అది జరిగేది కానే కాదు. నువ్వేం చేయాలో తెలుసా? ఆశ్రయించగలిగినటువంటి మన కొండ, మన కోట, మన ఆశ్రయ దుర్గమైనటువంటి, మనకు సహాయము చేయగలిగిన నిరంతర యాజకుడైనటువంటి ఆ విజ్ఞాపనకర్త, ఆ సహాయము చేయగలిగినటువంటి ఆ గొప్ప దేవుడైన యేసయ్య యొక్క పాదాలను ఆశ్రయించవలసిన వారమై ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. ఈ యొక్క లేఖన భాగములో నుండి అన్న మనతో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? నీ అక్కరలో, నీ అవసరతలో నువ్వు నీ అనేవారు నీకు సమీపముగా ఉన్న వారిని ఆశ్రయించడము కాదు, కానీ వారు ఒకవేళ ఆదరణకరమైన ఒక మాట నీకు
విడుదల చేయవచ్చేమో, కానీ నీ అక్కర శాశ్వతముగా లేకపోతే సదాకాలము నిలిచి ఉండే ఆ ఆశీర్వాదాన్ని ఇవ్వగలిగిన వాడు మాత్రము ఆయన ఒక్కడే అని ఈ పగటి కాలమందు మీతో మాట్లాడుతూ ఉంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆమె ఏం చేసిందంటండి, వెంటనే ఆ కింద వచనాలు ఇదందరూ మనకి తెలిసిందే కాబట్టి నేను రిఫరెన్స్లు చెప్పట్లేదు. ఆమె ఏం చేసింది, వెంటనే ఏటాటా వెళ్ళిన రీతిగానే దేవుని యొక్క మందిరంలోనికి వెళ్ళి దేవుని పాదముల దగ్గర ఏం చేసింది, మందిరములో. అందుకే దావీదు ఒక మాట అంటాడండి, జనులంట యెహోవా మందిరమునకు వెళ్ళుదము అని తనతో అన్నప్పుడంట అతడు సంతోషించాడంట. ప్రైజ్ ది లార్డ్. ఒక రాజుగా ఉన్నటువంటి దావీదు ప్రజలు దేవుని మందిరానికి వెళుతున్నామన్నప్పుడు సంతోషించడం ఏంటి, వారేదో ఒక గొప్ప స్థితిలో ఉన్నామని లేకపోతే వారి సైనికులు మేము రాజ్యాలను జయించామని చెప్పినప్పుడు వారికి ఉన్నటువంటి ఆ సమాధానకరమైన పరిస్థితులను బట్టి చూచి ఆనందించేవాడుగా ఉండాలి ఒక రాజు స్థానంలో ఉన్నవాడు. కానీ ఇక్కడ ఏమంటున్నాడో తెలుసా, జనులు యెహోవా మందిరమునకు వెళ్ళుదామని చెప్పినప్పుడు అతడు సంతోషించాడంట. ప్రైజ్ ది లార్డ్. ఎందుకో తెలుసా అండి, ఆ స్థితిని దావీదుకు కలగజేసింది ఎవరో తెలుసా, దేవుడు. దావీదు ఏం చేసేవాడంట, దినమునకు 3 దినమునకు 5 మారులు దినమునకు 7 మారులు కూడా ఆయన సన్నిధికి వెళ్ళి ప్రార్థించే అనుభవము దావీదుకుంది. ప్రైజ్ ది లార్డ్. ఈ మాట వింటుంటే మనలో ఒక ఆలోచన కలగడం లేదండి. కనీసం ఇందాడు పాస్టర్ గారు చెప్తున్నారు కదా, శనివారం రాని వాళ్ళ యొక్క ఫోటోలు ఏం చేస్తారంట, పెడతారంట. ఆదివారం కూడా రాలేనటువంటి, అంటే వారములో ఒక్కరోజు 2 గంటలు దేవుని సన్నిధిలో గడపలేని నిస్సహాయులుగా మనము ఉంటూ సదాకాలము ఉండే ఆశీర్వాదాలు కావాలని దేవుని సన్నిధిలో ఎలాగ మొరపెట్టగలుగుతున్నాం ఆలోచించారు ఎప్పుడన్నా? ప్రార్థన చేసి వెంటనే మనకి జవాబు రాకపోతే, నాకు జవాబు రాలేదేంటి, నేను అన్ని విడిచిపెట్టుకొని దేవుని యొద్దకు వచ్చాను కదా, గత కాలంలో నేను ఆరాధించేవి నాకే